ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే అంశం కార్తీక దీపాలు నీటిలో వదలడం వెనుక ఉన్న ఆంతర్యం. రచన బి. స్వాతి కరుణాకర్. కార్తీక దీపం నీటిలో వదలడం వెనుక ఉన్న ఆంతర్యం. దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడని, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడని కథలు ఉన్నాయి. ఈ నెల రోజులు ఇంట్లో దీపాల కన్నా చెరువులు, నదుల్లో దీపాలు వదులుతుంటారు. ఏ నదీ తీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కలకలలాడుతుంది. సూర్యోదయం అయ్యే సమయానికి నదీ తీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది. ఇంతకీ కార్తీక మాసం నెల రోజులు నదుల్లో, చెరువుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి, పంచభూతాలు సకల ప్రాణికోటికి జీవనాధారాలు. శివ పంచాక్షరి మంత్రం అయిన నా, మా, షి, వా, య అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, స్నేహం, మంగళం అని అర్థాలు ఉన్నాయి. ఈ జగత్తు అంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే. ఆత్మజ్యోతి స్వరూపం. ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మజ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు. జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడికి అంకితం చేయడమే. ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు. అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి కార్తీక దీపం నీటిలో విడిచిపెడతారు. అన్ని మాసాలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువును తులసి దళాలు, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక దర్భలతో, శివుణ్ణి బిల్వదళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయి అంటారు. ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం చేసి గుడికి వెళ్ళి దీపారాధన చేసే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు. ఓం కార్తీక దామోదరాయ నమః. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.